హలో, మీ సత్యభామ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈరోజు ఏంటంటే మా ఆఫీస్లో ఉండి రీక్రియేషన్ రూమ్ చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ అది రూమ్ కాదు, పెద్ద ఫ్లోర్ అనే చెప్పొచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. ఈ ఫ్లోర్ కోసం చెప్పాలంటే గేమ్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరుండరు. మన చిన్నప్పటి నుంచి మనం టీవీలో గేమ్స్ కానీ లేదా బయటకు వెళ్ళి క్రికెట్స్ కానీ గల్లీలో ఆడుకోవడం కానీ ఎన్ని చేసి ఉంటాం. అలాగే ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ స్ట్రెస్ తగ్గించడానికి అమెజాన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక పెద్ద ఫ్లోర్ మాట. సో ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ గేమ్స్ అని చెప్పాను, కానీ ఒక కొన్ని ఉంటాయి. సో నాకు పూర్తిగా వీటి పేర్లు కూడా తెలియవు, కానీ మీ అందరికీ చూపించాలని వీడియో రికార్డ్ చేశాను అనమాట. మా వాళ్ళు అయితే కార్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళకి ఇది ఎంత ఇష్టం, ఎందుకంటే అన్ని గేమ్స్లో ఇది ఒకటే బాగా వచ్చు వాళ్ళకి. సో వీళ్ళు టీమ్స్ పెట్టుకుని ఆడుకుంటున్నారు. అయితే మనమైతే ఒక వీడియో చేద్దామని వచ్చాం. క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకోవచ్చు, బోల్డ్ ఆడుకోవచ్చు. నాకు ఈ నేమ్స్ ఏవి తెలియదు. నాకు ఇందులో తెలిసిన నేమ్స్ ఏమైనా ఉన్నాయంటే క్రికెట్ ఒకటి అండ్ వీడియో గేమ్స్ ఒకటి. చాలా గేమ్స్ ఉంటాయి. అండ్ ఎవరైనా లైవ్ క్రికెట్ చూడాలనుకునే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. మ్యాచ్ అవుతుంది. మీరు ఎవరికి ఓట్ చేస్తారో నాకు కమెంట్ చేయండి. నేనైతే పెద్దగా క్రికెట్ చూడను, నేను జస్ట్ డ్యాన్సెస్ అలాంటి వాటికే ఉంటాను, కానీ ముందు గేమ్స్కి ఆటకి నాకు అంత సంబంధం లేదు, నాకు తెలియదు కూడా. సో తెలియని వాటిలో దూరకూడదు కదా, అందుకే నేను క్రికెట్ కోసం ఎక్కువ మాట్లాడట్లేదు. అండ్ ఇదంతా క్రికెట్ మాట. ఇది ఏంటో అంటారు, అబ్బా సాసర్ ఏదో అంటారు, నాకు పేరు కూడా ఐడియా లేదు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే, మా కొలీగ్స్ కొన్ని మంది గేమ్ ఆడుతున్నారు అన్నమాట. నేను వాళ్ళతో డిస్కషన్, మీకు ఈ గేమ్ వచ్చా రాదా చెప్పండి, నాకైతే రాదు అని మాట్లాడుతున్నాను. అలా ముందుకెళ్ళి మొత్తం చూస్తే ఇది ఒక మినీ లైబ్రరీ కూడా ఉంటుంది ఇక్కడ ఈ ఫ్లోర్లో. కానీ 9 అయితే క్లోజ్ చేసేస్తారు. మార్నింగ్ 10 to 9 మాత్రమే ఉంటుంది. బుక్స్ కూడా చాలా బాగుంటాయి. నేను రీసెంట్గా చదివిన బుక్ ఇక్కడ ఏంటంటే ది కింగ్ అని ఒక హిస్టరీ బుక్ చదివాను. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో హిస్టరీ బుక్ చదివాను, నాకైతే నచ్చింది. సో మీరు ఎప్పుడైనా విజిట్కి ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్లీ బుక్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్గా బాగా చదివిన వాళ్ళే ఇవి చదవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నా ఫేవరెట్. ఇది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, యోగా జుంబా అదన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మాకు ఈవెంట్స్ అయినప్పుడు మాకు డ్యాన్స్ ప్రాక్టీస్కి టైం ఇస్తారు. సో ఇక్కడ మేము డ్యాన్స్ చేసుకోవచ్చు. సో నాకు ఈ ఫ్లోర్ చూసాక ఆగుతుందా కాలు, ఆగదు కదా. సో నేనైతే ఒక సాంగ్ వేసుకున్నాను అనమాట డ్యాన్స్. ఆ డ్యాన్స్ ఏ సాంగో మీరు కామెంట్ చేయండి, మీరు గెస్ చేయండి ఆ సాంగ్ ఏంటనేది. నేనైతే చెప్పను, కానీ నేను ఇదైతే చెప్పగలను, ఇది ఒక రొమాంటిక్ సాంగ్. ఓకే, మీరు నాకు గెస్ చేసి నాకు ఏదో ఒకటి చెప్పండి. ఇలాంటివి మా ఆఫీస్లో చాలా ఉన్నాయి గైస్. మీకు పేరున చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.